ఆదోనిలో కూటమి వైఫల్యాలపై అఖిలపక్ష గర్జన. ఎమ్మెల్యే పార్థసారథి అభివృద్ధిలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. ఆదోని పట్టణంలోని ద్వారకా ఫంక్షన్ హాల్లో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో అఖిలపక్ష సమావేశం ఘనంగా నిర్వహించారు. సాయి ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ మినహా మిగిలిన రాజకీయ పక్షాలన్నీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని, అభివృద్ధి పేరుతో ప్రచారం తప్ప ప్రజలకు ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై కూడా నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఎన్నికై 2 ఏళ్లు పూర్తయినా నియోజకవర్గంలో కనీస స్థాయిలో కూడా అభివృద్ధి జరగలేదని, ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. వైసీపీ నాయకులు నల్ల బెలూన్లను విడుదల చేసి కూటమి ప్రభుత్వ పాలనపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ లీగల్ సెల్ నాయకుడు షౌకత్ తబ్రేజ్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, వైసీపీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆదోని నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉందని, ప్రజల మద్దతు పార్టీకి మరింత పెరుగుతోందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత ఉధృతంగా పోరాటాలు కొనసాగిస్తామని ప్రకటించారు. మోడీ మాత్రం వేసుకునే సోటు మాత్రం ₹1,00,000 పెట్టేసుకుంటున్నాడు. మనల్ని మాత్రం తిని తినొద్దని చెప్తున్నాడు. కానీ మాత్రం 3 కోట్లు తింటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరు ఆలోచించడం లేదా? వీటన్నిటి కోసం మీకు ఎల్లప్పుడుగా మా పార్టీ అండ ఉంటుంది. పేదల పక్షాన పోరాడే ప్రతి సమస్యకు మేము ముందుంటామని తెలియజేస్తున్నా. అట్లనే మీరిచ్చే కార్యక్రమాల్లో పేదల పక్షాన ఉండే కార్యక్రమాల కోసం మేము నిరంతరం మీ ఎంట ఉంటాం, మీతో పాటు ముందుంటాం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యోగాలు ఇచ్చాడు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడెక్కడైతే డిపార్ట్మెంట్లలో ఖాళీ అయినాయో భర్తీ చేశాడు. తర్వాత దీని కింద కూడా ఇచ్చినాడు. ఆయన అవుట్ సోర్సింగ్ కింద ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాడు. వాలంటీర్ చేస్తే దాదాపు 2,50,000 మందికి వాలంటీర్ వ్యవస్థ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాడు. ₹5,000 ఇస్తామంటే మీరు 10,000 ఇస్తామని చెప్పేసి మనం మభ్య పెట్టినారు. వాళ్ళు పరిస్థితే మాట్లాడడంలో ఇదంతా కూడా చెప్పడం చెబుతాం. ఏదన్నా నిజాలే చెప్పండి, అబద్ధాలు చెప్పేది ఎందుకు చెప్తారు? ప్రజలకు పోయి ప్రజలు నమ్ముతారని చెప్పేసి మీరు ఆలోచన చేస్తే కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంతైతే చేయగలిగినాడో ఊరికెంటారు. కానీ ఆ అనుభవంతో 5 ఏళ్ల పరిపాలనలో ఏ విధంగా ప్రభుత్వాలు లాస్ కాకుండా ఎంతైతే అప్పు చేయగలుగుతామో, ఎంతైతే కట్టగలుగుతామో, దాని ఊరికే కాదు. అప్పు తెచ్చుకుంటామంటే అదేమన్నా ఊరికే ఇచ్చేది కాదు. అది దానికి మనం సమర్పించుకోవాల్సి ఉందే, వడ్డీలతో సహా కట్టాల్సి ఉందే మనమంతా కూడా. అవన్నీ ఉన్నాయి విషయాలు. ఎందుకంటే వాళ్ళు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇష్టానుసారం అవును పెద్ద చిన్న గౌరవం లేకుండా మాట్లాడే పరిస్థితి చేసేవాళ్ళందరూ చెప్తా ఉన్నాను. ఈ పద్ధతి బాగుంటుంది, సరే ఓపిక పడతాం. ఏమంటే మా వాళ్ళు కూడా ఓపిక పట్టుకొని చెప్పినాం. మా వాళ్ళు కూడా అంత ఈజీగా ఏం లేరు, అన్ని రకాలుగా రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా కానీ ఓపికతో ఉండమని చెప్పినాం కంటే ఓపికతో ఉండాలని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సరే చూద్దాం, దేవుడు ఉన్నాడు. మనం న్యాయంగా ఉండడం అనేది మనం తెలుస్తుంది. ఏ విధంగా కూడా మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏ విధంగా మా ఇన్నాళ్ళు వాళ్ళు మాట్లాడలే. ఒకవేళ అధికారం ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడలే. ఒకవేళ మీనాక్షి నాయకులు కూడా ఎక్కడ మాట్లాడలే. ఏదో మాట్లాడుకుంటుంది, అతను ఏదో చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటుంది పదా అంటుంది. ఇప్పుడు అట్లా కాదు, ఇది వ్యక్తిగతంగా మాట్లాడే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇది చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారు. చూద్దాం. ఎందుకంటే శిశుపాలుడు తిడతామంటే కృష్ణుడు నవ్వుతూనే ఉన్నాడు. 105 తప్పులు ఎప్పుడైపోతాయో ఏమైంది జరుగుతుంది తప్పకుండా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడేవాళ్ళు కూడా
ఎందుకంటే మనవాడు కూడా ఎప్పటికప్పుడు కూడా స్పందించాలి, ఊరికే ఉండే పరిస్థితి కాదు. స్పందించాలంటే ఏ వర్గాల వారు మాట్లాడతారో ఆ వర్గాల వచ్చి ఖండించాలి. మనము సాధారణంగా ఉండాలి. తప్పు చేసినప్పుడు ఎవరైనా కానీ మనం సమాధానం చెప్పే పరిస్థితి ఉండాలి. ఏదున్నా కూడా అందరూ ఏ కులానికి ఆ కులానికి సంబంధించినట్టు మాట్లాడితేనే అది అర్థమవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆషామాషి కాదు ఇది. ఏదన్నా మనం పోరాడతాం, గ్యారెంటీగా వ్యతిరేకంగా ఏదైతే చేస్తా ఉన్నాడో దాని మీద పోరాటం చేస్తాం, దాని మీద మాట్లాడతాం, దాని మీద అక్కడ మాట్లాడాలి. అంతేగాని వేరే విధంగా మాట్లాడే పరిస్థితి చూస్తామని కూడా మనం గమనిస్తా ఉన్నాం. అంతా కూడా ఏదున్నా భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, చూద్దాం. ఓపిక అనేది ఉంటుంది. ఓపిక తప్పినప్పుడు ఏం జరుగుతుందో భగవంతుడు ఉన్నాడు. తర్వాత ఏమిటంటే అన్నీ వదలకుండా వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఎవరు ఆపలేరు. అది ఏదున్నా కూడా గమనించుకోవాలా. మాట్లాడే వాళ్ళందరూ చెప్పేసి కూడా ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా చేసుకోండి. ఒకవేళ మా తప్పులు ఏమైనా చేయాలంటే మీరు ఏమన్నా మా చేయొచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. మీ గవర్నమెంట్ నుంచి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లే. దాని గురించి మేము కూడా ఆలోచన చేయండి. అంతేగాని ఏదన్నా కూడా పార్టీ పరంగా మేము పోరాటం చేస్తాం, పార్టీ పరంగా గట్టిగా నిలబడతాం. ఏదైనా కూడా దానికి వెనకాల చేసే పరిస్థితులు పెంచిన వాళ్ళకి కూడా ఎవరు లేరు. ఏదన్నా మళ్ళీ 12వ తారీఖు కూడా పెద్ద ఎత్తున మన పార్టీ పరంగా మహిళలు అయితేనేమి, రైతులు అయితేనేమి, పార్టీ కార్యకర్తల నాయకులు అయితేనేమి, యువత అయితేనేమి, బీసీ ఎస్సీ మైనార్టీలు అయితేనేమి, అన్ని వర్గాల వారు కూడా వచ్చేసి, ఎందుకంటే ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. రైతుల మీదే రైతుల మీద భారం వేసే పరిస్థితి చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి మాది డెవలప్మెంట్ చేసి సంపద సృష్టిస్తామనే ఆలోచన లే. ఎంతసేపు ఉన్నా ప్రజల మీద ఏ విధంగా భారం వేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మనం చూసాం. అప్పుడెప్పుడో గడపగడ పోతామంటే ఏదో కొద్దిగా కరెంట్ ఛార్జీలు పెంచే లోపలే ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసేవాడు టీడీపీ పార్టీ వాడు. ఆ పెద్ద ఎత్తున చేసి కాయగూరలు రేటు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పేసి వచ్చి ఊరో ఇద్దరు అడిగేవాడు. మనల్ని అడిగినప్పుడు మమ్మల్ని సమాధానం చెప్పేవాడు. అది కనపడిని పెంచిండేది. అది ఆ కాయగూరలు రేటు మామూలుగా ఎందుకంటే ఎక్కుతుంటే తగ్గుతుంటే దాని గురించి ఆలోచన చేసే పనులు. అయినా ఇప్పుడు ఏం జరుగుతా ఉందంటే 15,500 కోట్ల ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలు నట్టిపించే పరిస్థితి చేశాడు. ఆ విధంగా సంపద సృష్టిస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వారు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మన పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్ర ప్రజలను మోసం చేసింది అనేటువంటి దాని గురించి ఈరోజు ఈ రౌండ్ సమావేశానికి చేసినటువంటి వామపక్ష పార్టీలకు, నేషనల్ పార్టీలకు, అలాగే వివిధ కుల సంఘాల నాయకులకు, అలాగే అధ్యక్ష వహించినటువంటి స్థానిక మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అలాగే కార్యకర్తలకు, అలాగే అక్క చెల్లెమ్మలకు, మీడియా మిత్రులకు అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వారు ప్రభుత్వం ఏర్పడటానికి వారు సూపర్ 6 అనేటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్తూ ఈ రోజున వారు ఏదైతే చెప్పారో ముఖ్యంగా సంక్షేమ పథకాల గురించి ఈరోజు సూపర్ 6 అనేటువంటిది వారు వారి ఆత్మలను వాళ్ళే ఒకసారి విమర్శించుకోవాలి. ఈరోజు చూస్తే మనము అమ్మ పడేటువంటి ప్రోగ్రాం ద్వారా ప్రతి సంవత్సరము మీడియా మిత్రులు, ఎక్స్ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ప్రతి ఒక్కరు క్షమించాలని చెప్పి సభముఖంగా నేను కోరుకుంటూ, ఎందుకంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. కొత్తగా ఆడియో వచ్చిందంటే ఫోన్ వచ్చింది. ఆ రోజు 22లో టీఎస్ హాస్పిటల్ దగ్గర సాయి ప్రసాద్ దగ్గర ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. 200 కట్టుకుని దాదాపు 96 మందికి ఇచ్చినారు. మహిళలు దాదాపు 2-3 సంవత్సరాలు తిరుగుతున్నారు. ఆ భయం మాయమైపోయింది.
మా ఇంటికి వచ్చిన తర్వాత ఆడవాళ్ళు తీసుకుని పోయి అక్కడ గలాట్ చేస్తే బయటకు దొరికింది తీపిచ్చిన 2 రోజులు. ఈ రోజు వాళ్ళు వచ్చినారు అక్కడ ఆ సమస్య కోసం ఆడియో దగ్గర మాట్లాడకపోతున్నా. నన్ను ఈ సభముఖంగా ప్రతి ఒక్కరు క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే సెంట్రల్ వేసుకోకుండా ఐఎమ్ వెరీ సారీ. భూమి లేదంటాడు. అరే భూమి లేదంటే నేను ఎక్కడైనా ఒక 500 ఎకరాలు చూపి నేను అక్కడ వచ్చి ఇండస్ట్రీ పెడతానంటాడు. నా 500 ఎకరాలు చూపిస్తే మిమ్మల్ని ఎందుకు కడతాను వచ్చి? నేను పెడతాను ఇండస్ట్రీ. నేను గవర్నమెంట్ తరఫున నేను 500 ఎకరాలు ఉంది, ఒక 5,000 మందికి ఉద్యోగం ఇస్తాను, నాకు ఇవ్వండి అని చెప్తాను. నీకెందుకు కడతానంటే ఆయన చెప్పిన సమాధానం ఇది. అంటే దాటి మీద ధోరణి. ఈ ఆందోళన సమస్య తీర్చాలంటే ఎమ్మెల్యే గారు దాటి మీద ధోరణి. అది బాగా నేర్చుకున్నాడు ఆయన. అది ఎట్లా నేర్చుకున్నాడు కానీ ఒక అద్భుతం. అది కళ ఉంటే మంచి లీడర్ అవుతాడు. ఆ లీడర్ లక్షణాలు మన ఎమ్మెల్యే గారికి ఉంది. ఏదైనా దాటి వేయడం, సమాధానం దాటి వేయడం. సార్ యువత గురించి ఆలోచించాడు సార్. ఎన్నో స్థలాలు ఉన్నాయి మన ఆంధ్రలోనే. ఈఎస్ఐ ఆస్పత్రి స్థలం ఉంది, ఎన్టీసీ స్థలం ఉంది, వేరే వేరేగా స్థలాలు ఉన్నాయి. వాటిని యాక్టివిటీ తీసుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ఇండస్ట్రీస్ పెట్టండి. యువత ఎక్కడ పోవాలా? మనలాంటి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ బెంగళూరు హైదరాబాద్ ఏం అవసరం పోయేది? దీని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఆలోచించి దీని మీద కూడా ఒక స్టాంప్ తీసుకుని ఆదోని మీద కూడా ఆదోని సమస్యలపై కూడా తీసుకోవాలని నా యొక్క విన్నపము. దాన్ని ఎప్పుడు వెళ్ళాలని సపోర్ట్ ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ నా పేరు కాయన ఆదోని కాంగ్రెస్ పార్టీ. అవసరం ఉంటే వేడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. ఈ సామెత సాయి ప్రసాద్ గారు గతంలో ఏం చేశానని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సాయి ప్రసాద్ రెడ్డి గారు గతంలో మెడికల్ కాలేజ్ తెచ్చాడు. మరి కళ్ళు పెద్దలు చేసి పార్థసారథి గారు కనబడతాయి. సాయి ప్రసాద్ రెడ్డి గారు బైపాస్ చేశారు. ఈరోజు మీ కూటమి నాయకులందరూ కూడా బైపాస్ తిరుగుతూ ఉన్నారు. మరి వాటి గురించి మీరు పెద్దగా కళ్ళు చేసి మరి చూస్తే కనబడుతుంది. ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడతారు, చేసింది ఇంత చెప్పేది మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు అది కూడా చేయలేదు కదా. మరి పొద్దస్తమానం మా సాయి ప్రసాద్ గారి జపం మీరు మాని మరి ఈరోజు మీ అభివృద్ధి గురించి దృష్టి పెట్టండి, మీ పాలన గురించి దృష్టి పెట్టండి. అంతేగాని మరి ఒక సామెత ఉంటుంది, తిన్నంతసేపు ఇస్తిరాకు, తిన్న తర్వాత ఎగిలాకు. ఈరోజు 50 నియోజకవర్గాన్ని ఎగిలాకుతో సమానంగా చేశాడు ఈ పార్థసారథి గారు. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లింది. గ్రామాల్లో అయితేనేమి, ప్రతి ఒక్క చోట అయితేనేమి ఒకటే పేరు మోగుతుంది. నాకు తెలిసి మా మండలం ప్రజలు మరి సాయి ప్రసాద్ గారి బిడ్డలు రాబోయేది వచ్చేది మరి సాయి ప్రసాద్ గారు ఖచ్చితంగా ఒక మాట చెప్తామన్నా. ఈరోజు 2024 ఎన్నికల్లో ఎవరిలో చేశారో నాకైతే తెలియదు. మరి ఈసారి ఖచ్చితంగా నీకంటే 100% మరి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా నిన్ను గెలిపించడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి కంకణ పట్టుకున్న విషయం మాత్రం మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు నాగప్ప, ఏసీపీ మండల అధ్యక్షుడు ఆదరణ. ప్రభుత్వం పాలనపై నేడు ఆదరణ పట్టణంలో గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు గారు సాయి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి వామపక్ష పార్టీ, మిగతా రాజకీయ పార్టీ, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఉద్యమ అభినందనని తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈ 2 ఏళ్ల పరిపాలనలో సూపర్ 6 హామీ పథకాలతో ప్రజల్లోకి వచ్చి పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేటువంటిది ప్రజలందరికీ కూడా అర్థమైందనేది చెప్తాం. వాళ్ళు ఇచ్చినటువంటి పథకాల్లో పూర్తిగా అరకొర అమల్లో ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ప్రధానంగా ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మరి కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. నేటి వరకు ఆ హామీని అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి అలాగే ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు మరి ఏ నిరుద్యోగికి మీరు నెలకు 3,000 రూపాయలు ఇచ్చారో మేము అడుగుతా ఉన్నాం. మరి నిరుద్యోగులందరూ కూడా లక్షలాది ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ద్వారా ఇస్తామన్నటువంటి చెప్పినటువంటి ప్రభుత్వం డిఎస్సి పేరుతో జరిగినటువంటి కొన్ని కుంభకోణాలు ఈరోజు బయటకు వస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఈరోజు ఉద్యోగాలు కూడా రూపకల్పన చేయనటువంటి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ 2 ఏళ్ల పరిపాలనలో పూర్తిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా విఫలం చెందిందనేటువంటిది తెలియజేస్తాం. మరి ఆనాడు మరి పాదయాత్ర సందర్భంగా మరి ఆదోనిలోకి వచ్చినటువంటి మెడికల్ కళాశాలని మేము అధికారంలో రాగానే పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో పరుస్తామని మరి మెడికల్ కళాశాల ముందే పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ గారు
గారు ఈరోజు ఆధునిక మెడికల్ కళాశాల అంశం ఎక్కడికి పోయింది అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. మరి అంతేకాకుండా మరి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని చెప్పినటువంటి మీరు ఈ రోజు మీ ప్రభుత్వ మండలిలో మంత్రి నారాయణకి ఇచ్చి నారాయణ విద్యా సంస్థల్ని ఒక పెట్టుబడిదారు సంస్థల్ని మరి ఈ రోజు విద్యా అవకాశాలు మేము చేస్తా ఉన్నాం. మరి నిన్నగాక మొన్న ఒక భాష్యం రామకృష్ణ గారికి మీరు రాజ్యసభ పదవి అప్పచెప్పడం అంటే ఈ రోజు మీరు ప్రభుత్వ విద్యను తుంగలో తొక్కి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు మీరు వస్తాసు పలికేందుకే మీ మంత్రి మండలిలో కానీ మీ రాజ్యసభ పదవుల్లో కానీ ఈ రోజు కూటమి నాయకులంతా కూడా చేస్తాం. అంటే ప్రజల సమస్యలను గాలి వదిలేసి మరి కూటమి నాయకులంతా కూడా బడా పెట్టుబడిదారులకు వాళ్ళ అధికారం నిలుపుకునేందుకు చేసేటువంటి మాయమాటల్లో ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి వాళ్ళ సమస్యలను కూడా ఈ 2 ఏళ్ల పరిపాలనలో గాలికి వదిలేసినారు అనేటువంటిది జనమెరిగిన సత్యం. మరి కాబట్టి ఈ ప్రజల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసేటువంటి ధోరణి మార్చుకోవాలి. లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో మా సిపిఎం పార్టీ కూడా మీకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ మీరు చేసే నిరసన కార్యక్రమాలకు కానీ మీరు కూడా మా వంతు పాల్గొని చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరూ కూడా ఉద్యమ విధానాన్ని చేస్తూ ముగిస్తాం. వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా కూటమి ప్రభుత్వం యొక్క ఈ 2 ఏళ్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన మినహాయించి అన్ని సంఘాలను కూడా పార్టీలు కూడా కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వైసీపీ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా మాజీ శాసనసభ్యులు వై సాయిప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా విలేకరులు అందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సీఎంఐగా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిన ఎన్నికలప్పుడు అయితేనేమి లేదా పాదయాత్రలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో ఈ 2 ఏళ్ల పరిపాలనలో మరి విజయవంతంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారా అంటే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ప్రజల ఇచ్చినటువంటి హామీలు, సంక్షేమ పథకాలు అయితేనేమి, సూపర్ 6 అయితే అలాగే నిత్య పరిపాలనలో కూడా మరి విఫలం చెందిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అయితేనేమి, కార్మికుల పట్ల అయితేనేమి, విద్యార్థుల పట్ల అయితేనేమి ఈ అన్ని సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించడం అయితేనేమి, మరి ప్రజల్లో మమేకమై వాళ్ళకి సుపరిపాలన అందించడంలో విఫలమయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నిత్య సరుకులతో అయితేనేమి, నేడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అయితేనేమి ఇలా అనేక నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చొరవ తీసుకోకుండా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఎక్కడ కూడా స్పందించిన రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వివిధ త్రాగునీటి పైన అయితేనేమి, సాగునీటి పైన అయితేనేమి మరి ప్రజలు మన్నంపై ఎక్కడ కూడా స్పందించడంలో పూర్తిగా విఫలం చెందాలని చెప్పి తెలియజేస్తూ మరి యొక్క 2 ఏళ్ల పరిపాలన ప్రజలకు అసంతృప్తిగానే ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వైసీపీ ఎవరున్నా ఎవరు లేకపోయినా మన పార్టీ తప్పదు పోరాటం చేసేది. రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళ ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి సిపిఐ పార్టీ, డెమోక్రసీ పార్టీ, తర్వాత మైనార్టీ, ఎస్డిపిఐ వాళ్ళు కానీ ఇంకా మిగతా పార్టీలు కూడా పార్టిసిపేట్ చేసి సహకరించిన కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 2 కార్యక్రమాలు అయిపోయినాయి. 12వ తారీఖున 3వ ప్రోగ్రాం ఉంది. ఆ 3వ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున అన్ని వాళ్ళ నుంచి అన్ని విలేజ్ నుంచి కూడా అందరు కూడా వచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతాను. రెండోది ఇంటి కార్యక్రమం కూడా బాగా విజయవంతమైన చేసినటువంటి ప్రతి పార్టీ కార్యకర్తకి, నాయకులకి, అభిమానులకి అందరూ కూడా బీసీ, ఎస్సీ, మైనార్టీలకి, మహిళలకి
అందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారానే ఈరోజు ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి తీరు